ఐర్లాండ్లో వర్షాల హెచ్చరిక నుంచి క్రీడలు, కోర్టు తీర్పు, పర్యాటక రంగంలో భారీ పెట్టుబడి వరకు ఈరోజు చోటు చేసుకున్న ప్రధాన 5 వార్తలు మీకోసం. ఫిఫా అధ్యక్షుడిపై పెరుగుతున్న ఒత్తిడి. ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై యూరప్లో ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఫిన్లాండ్ తర్వాత వేల్స్, సెర్బియా కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో ఆయన నాయకత్వంపై వ్యతిరేకత మరింత బలపడుతోంది. ఐర్లాండ్కు థండర్ స్మార్ట్ హెచ్చరిక. ఐర్లాండ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరికను అధికారులు విస్తరించారు. క్యావెన్, డొనిగల్తో పాటు మొత్తం కొనాక్ ప్రాంతానికి స్టేటస్ ఎల్లో థండర్ స్మార్ట్ వార్నింగ్ జారీ చేశారు. రీటైల్ సంస్థకు కోర్టులో ఎదురుదెబ్బ. ఐర్లాండ్లో ప్రముఖ రీటైల్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ సమయంలో పొందిన 8.87 మిలియన్ యూరోల వేతన సబ్సిడీని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వస్తుందని కోర్టు తీర్పు వెలువరించింది. ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డే రేపే. ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ 5 వన్డేల సిరీస్కు రేపు తెరలేవనుంది. బ్రెడీ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో కెప్టెన్ పాల్ స్టెర్లింగ్ నేతృత్వంలో ఐర్లాండ్ విజయంతో సిరీస్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకానికి 36 మిలియన్ యూరోల పెట్టుబడి. ఐర్లాండ్ పర్యాటక రంగానికి భారీ ఊతంగా వెస్ట్పోర్ట్ హౌస్ అభివృద్ధికి ఫెయిల్డే ఐర్లాండ్ 36 మిలియన్ యూరోల పెట్టుబడి ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో ఏటా 1,00,000 మందికి పైగా అదనపు పర్యాటకులను ఆకర్షించి సుమారు 250 ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.